పాట పాటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్స్ చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. హైదరాబాదులో రోజు వేల మంది తిరిగే ప్రాంతం బేగంపేట, కానీ చాలా మందికి తెలియదు నిజం ఏమిటంటే బేగంపేట పేరు వెనక ఒక బేగం కథ ఉంది. బేగంపేట కేవలం ఒక ప్రాంతమే కాదు, ఇది ఒక కాలనికి చెందిన గుర్తు. 19వ శతాబ్దం చివర్లో హైదరాబాదును పాలించిన నిజాం రాజుల కాలంలో నిజాం సలాబత్ జంగ్ తన భార్య అయిన బేగంకు ఈ ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడని చరిత్ర చెబుతుంది. బేగం నివసించిన ప్రాంతం అనే అర్థంతోనే ఈ ప్రాంతానికి బేగంపేట అని పేరు పెట్టారు. నిజాం రాజుల కాలంలో ఈ బేగంపేటలోకి సామాన్యులకు ప్రవేశం ఉండేది కాదు. ఆ కాలంలో బేగంపేట అంటే విశాలమైన తోటలు, గుర్రపు సవారీ మార్గాలు, రాజు కుటుంబానికి చెందిన బంగ్లాలో ఉండేవి. నిజాం రాజులు చార్మినార్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. అయితే కాలక్రమేణా బేగంపేటగా మారింది. బ్రిటిషర్లు హైదరాబాద్లో అడుగు పెట్టాక బేగంపేట ప్రాముఖ్యత మరింత పెరిగింది. రైల్వే స్టేషన్ నిర్మాణం, సైనిక స్థావరాలు, అధికారుల నివాసాలు, అప్పటి నుంచి బేగంపేట ఒక చూడదగ్గ లొకేషన్గా మారింది. బేగంపేట ఆధునిక హైదరాబాదుకు ద్వారం. 20వ శతాబ్దంలో ఇక్కడే హైదరాబాదు మొదటి విమానాశ్రయాన్ని నిర్మించారు. అప్పట్లో రాజులు, గవర్నర్లు, విదేశీ అతిథులు అందరూ హైదరాబాదుకు అడుగు పెట్టింది ఇక్కడి నుంచే. పాటికే మీ ఓటు, మచ్చల వెంకటరెడ్డికి మీ ఓటు, నెలకు 30,000 జీతానికే మీ ఓటు.
ఉచిత గోల్డ్ చైనుకే మీ ఓటు, ఉచిత కారు డ్రైవింగ్కే మీ